బ్యాంకింగ్ సెక్టార్లో అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్న ఆశావాహులందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది. ఈ తాజా రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి తెలుసుకుందాం రండి. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. బ్యాంకింగ్ కెరీర్ ప్రారంభించాలనుకునే వాళ్లకి నిజంగా ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఈ విశ్లేషణలో ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్ని చాలా సింపుల్గా, స్పష్టంగా డీకోడ్ చేద్దాం. సరే, ముందుగా ఈ అధికారిక ప్రకటన చూద్దాం. చూడ్డానికి ఇది చిన్న వార్తా క్లిప్పింగ్ లాగే అనిపించినా దీని వెనుక ఉన్న ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. కెరీర్ మార్చేసేంత ముఖ్యమైన సమాచారం ఇందులో దాగుంది. ఇందులో ఉన్న ప్రతి ముక్క జాబ్ కోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి ఒక కొత్త దారిని చూపిస్తుంది. అసలు ఈ నోటిఫికేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో, ఆ డీటెయిల్స్ ఏంటో ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. విభాగం 1. ఎస్బీఐలో 7,150 అప్రెంటిస్ పోస్టులు. ఇప్పుడు ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ అద్భుతమైన నంబర్ గురించి మాట్లాడుకుందాం. 7,150. అవునండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచుల్లో అప్రెంటిస్లని తీసుకోవడానికి ఏకంగా 7,150 ఖాళీలను అనౌన్స్ చేసింది. ఇదొక భారీ సంఖ్య కదా. ఇంత పెద్ద నంబర్ చూసినప్పుడు అర్హులైన అభ్యర్థులు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయని మనకి ఇట్టే అర్థమైపోతోంది. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, ఎంతోమంది యువతకు ఒక పెద్ద బ్రేక్. విభాగం 2. అర్హతలు మరియు వయోపరిమితి. మరి ఇంత పెద్ద అవకాశానికి అప్లై చెయ్యాలంటే అసలు ఏమేం కావాలి? రూల్స్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇక్కడ చూస్తే అభ్యర్థులు ఖచ్చితంగా ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా వయస్సు విషయానికొస్తే కరెక్ట్గా 20 నుండి 28 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే డిగ్రీ చేతిలో ఉండి ఈ ఏజ్ బ్రాకెట్లో ఉన్నవాళ్లు మాత్రమే ఈ అద్భుతమైన ఛాన్స్ని పట్టుకోవడానికి అర్హులు. మిగతా వాళ్లకిది వర్తించదు. విభాగం 3. ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఒకవేళ అర్హతలు ఉంటే నెక్స్ట్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం 4 దశలో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్గా ఒక రాత పరీక్ష ఉంటుంది. బ్యాంకింగ్ అంటేనే పబ్లిక్తో డీల్ చేయడం కాబట్టి సెకండ్ స్టెప్గా వాళ్ల స్థానిక భాష మీద ఎంత పట్టు ఉందో చెక్ చేయడానికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు. ఆ తర్వాత 3వ దశలో సర్టిఫికేట్స్ అన్ని కరెక్టో కాదో చూసుకునే డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరగా ఒక మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 4 ఫిల్టర్స్ దాటితే చాలు, ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లే. విభాగం 4. శిక్షణ, స్టైపెండ్ మరియు దరఖాస్తుకు చివరి తేదీ. సరే, ఇదంతా బావుంది, కానీ అప్లై చేయడానికి టైం ఉందా? ఇక్కడే అందరూ చాలా అలర్ట్గా ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, రన్ అవుతోంది కూడా. కానీ జూన్ 8వ తేదీ డెడ్లైన్, అంటే టైం అస్సలు లేదు. ఇక సెలెక్ట్ అయిన వాళ్లకి బ్యాంకింగ్ పనుల మీద 1 సంవత్సరం పాటు కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ 1 సంవత్సరం ట్రైనింగ్ భవిష్యత్తులో వాళ్ల బ్యాంకింగ్ కెరియర్కి ఎంతగానో ఉపయోగపడే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిదన్నమాట. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా అని ఆలోచిస్తున్నారా? దానికి కూడా ఎస్బీఐ ఒక మంచి ఏర్పాటే చేసింది. ఈ ఏడాది పాటు నెలకు 15,000 రూపాయల స్టైపెండ్ ఇస్తారు. అంటే డబ్బుల గురించి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వర్క్ నేర్చుకోవడం మీద, ట్రైనింగ్ మీదే పూర్తిగా ఫోకస్ చేయొచ్చన్నమాట. ఇది నిజంగా చాలా మంచి సపోర్ట్. సో, ఇవన్నీ విన్నాక నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్కడ అప్లై చేయాలి? సింపుల్. దరఖాస్తు చేసుకోవడానికి గానీ, ఇంకా ఏవైనా డీటెయిల్స్ కావాలన్నా గానీ నేరుగా sbi.co.in అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోవడమే. బయట రకరకాల వెబ్సైట్స్ ఉండొచ్చు, కానీ అనధికారిక సోర్సెస్ని నమ్మకుండా కేవలం ఈ అఫీషియల్ సైట్ ద్వారా వెళ్లడమే 100% సేఫ్ అని గుర్తుంచుకోవాలి. ఈ విశ్లేషణ చివరికొచ్చేశాం. టైం చూస్తేనేమో జూన్ 8 డెడ్లైన్ పరుగులు పెడుతూ దూసుకొస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్లో తమ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలని కలలు కంటున్న ఆశావహులంతా ఇప్పుడే ఒక సాలిడ్ డెసిషన్ తీసుకోవాల్సిన టైం ఇది. సో ఆలోచించండి, ఇంత మంచి ఆపర్చునిటీని పట్టుకోవడానికి ఇప్పుడే, ఈ రోజే sbi.co.in ఓపెన్ చేసి ఆ తొలి అడుగు వేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారా? ఈ ఛాన్స్ని ఊరికే మిస్ చేసుకుంటారా, లేదా కెరియర్ టర్నింగ్ పాయింట్గా మార్చుకుంటారా? చాయిస్ వాళ్లదే.